హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా బాణుడు ఎండలతో అల్లాడిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణం శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు విసన బీహార్ నుండి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు విస్తరించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానం ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోతారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమ వ్యాప్తంగా 3 రోజుల పాటు పలు చోట్ల తేలికపాటి నుండి మోతారు వర్షం కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతతో మార్పులు ఉండవు. కానీ ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గి కాస్త ఉపశమనం తగ్గిస్తుంది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు వేగవంతమయ్యాయి. మే 20 నాటికి నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీపులు, బంగాళాఖాతం ప్రాంతానికి విస్తరించాయి. అరేబియా సముద్రంలో మిగిలిన ప్రాంతాలు ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతూ వాతావరణ పరిస్థితులను పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని వెదర్ బులెటిన్ పేర్కొంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.